సార్ అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల 8 నెలలుగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 8 నెలలుగా చలామణి అవుతున్నారు. ఆయన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని. ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ చాలా ఉధృతంగా వస్తూ ఉన్నది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. నేను మరలా అధికారంలోకి రావటానికి, నేను అంటే మరలా చెత్త సోషల్ మీడియా, నేను అంటే ఆడన్నట్టు చెబుతారు వాళ్ళు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటానికి ప్రజలు అట్టే ఇష్టపడటం లేదు అని తెలిసిన జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, పార్టీ నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, ముఖ్య నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా ఇది రాజకీయ పార్టీ కాదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక వ్యాపార సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ దట్ పార్టీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏం చేస్తారు? స్టోర్స్ నుంచి తీసి హెచ్ఆర్డీకి పెడతాడు. హెచ్ఆర్డీ వాడిని తీసుకెళ్ళి సేల్స్లో పెడతారు. సేల్స్లో వాడిని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతారు. అతని ఇష్టము. ఆ సీఈఓ ఉంటాడు, లేకుంటే చైర్మన్ ఆఫ్ దట్ కంపెనీ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. వీళ్ళు ఎలా అంటే అలా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకొని ఆ రకంగా ట్రీట్ చేసి దాన్ని చైర్మన్ అనుకుందామా, సీఈఓ అనుకుందామా, లేకుంటే మేనేజింగ్ డైరెక్టర్ అనుకుందామా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా చూసామా? ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయటం, ఎంపీలను మీరు ట్రాన్స్ఫర్ చేయండి అంటాం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మనిషి ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నాడు మనిషి. సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు పార్టీ అధ్యక్షుడిగా. అందుకే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు ఆయన. ఊపిరి సరిగా ఆడటం లేదు అతనికి. పార్టీని నిర్వహించటంలో అతను పూర్తిగా వైఫల్యం చెందాడు. లేకపోతే ఎమ్మెల్యేలు ఈ తిరుగుబాటు ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి, చీచీచి మేము ఇక్కడ ఉండమండి, మేమందరం కూడా సఫకేషన్ ఫీల్ అవుతున్నామండి, కన్ఫర్మ్గా ఉన్నామండి మేము అంటే ఊపిరి సల్పటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంటిన్యూ అవటానికి. మారాలి మారాలి మారాలి, ట్రాన్స్ఫర్ చేస్తాను ఇక్కడి నుంచి అక్కడ కాదు. వాళ్ళని కాదు మార్చాల్సింది, 174 క్యాండిడేట్స్ని కాదు, 175 ఆయన 174 ఇన్ఛార్జీలను కానీ క్యాండిడేట్స్ని కాదు మార్చవలసిందే. మీరే మారాలి. ట్రాన్స్ఫర్ మీకు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా? ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నో, యూ డజంట్ డిజర్వ్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. నీకు ట్రాన్స్ఫర్. ఎక్కడికి పోతాడు? అగమ్య గోచరం. ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. రాబోయే రోజుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు అతనికని ప్రజలు చెబుతూ ఉన్నారు, ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. చెట్టు మీద పిట్టల్లాగా ఎగిరిపోతూ ఉన్నారు. ముఖ్యంగా అతని వేటు, జగన్మోహన్ రెడ్డి గారి వేటు దళిత ఎమ్మెల్యేల మీద పడింది. దళిత ఎమ్మెల్యేలందరూ కూడా భయపడుతున్నారు. 29 చోట్ల దళితులను పెట్టాలి ఆయన, రిజర్వ్డ్ సీట్లు.
ఈ సీట్లను ఆయన కొట్టేసి ఇంకొక రెడ్డి గారిని ఇంకెవరిని పెట్టడానికి లేదు. ఆయన ఈ 29 సీట్లలో దళితులనే పెట్టాలి, షెడ్యూల్ కాస్ట్నే పెట్టాలి. అక్కడ వేరే వాళ్ళని పెట్టడానికి లేదు. ఏమి నేను పెట్టుకోవచ్చు కదా, నాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా అంటే ఒప్పుకోదండి. రాజ్యాంగాన్ని ధిక్కరించకూడదంటే కుదరదండి, తోలు తీస్తారు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే. 12 మంది దళిత శాసనసభ్యులను ట్రాన్స్ఫర్ చేశారు ఆయన. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దళితులందరూ కూడా రాష్ట్రంలో ఎగిరెగిరి మీకు ఓట్లు వేసి మీ అబద్ధపు మాటలు నమ్మి, అసత్యపు మాటలు నమ్మి, అసాధ్యపు వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రి పదవిని అలంకరింపజేస్తే మీరు దళితుల్ని ఈ రకంగా అవమానం చేస్తారా? ఈ దళితుల్ని అవమానాలకు గురి చేయటమే మీ లక్ష్యమా? దళితుల్ని మీ ఇనుప పాదాల కిందేసి తొక్కేయటమే లక్ష్యమా? ఒక దళితుడిని రెండవసారి ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి ఒప్పుకోరా? అంటే నాయకుడుగా వాడు ఎక్కడ స్థిరపడతాడని భయం మీకు ఒక రకమైన ఈర్ష్యాభావం దళితుల మీద. దళితులంటే మీ పార్టీలో మీ పాదాల కింద ఉండాలనుకుంటారు. ఉన్నారు అలాగే. మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు వయసులో కూడా చాలా పెద్దవాడు. మీ రెడ్లందరూ కూర్చొని తిరుపతి సభలో డిప్యూటీ సీఎం అతకంటే ర్యాంకులో పెద్దిరెడ్డి అతనికంటే పెద్దవాడేం కాదు. టీటీడీ చైర్మన్ అతనికంటే పెద్దవాడు కాదు, ఆఫ్టర్ ఆల్ చైర్మన్. వీళ్ళందరూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే దళిత వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి అంటే నీ తర్వాత అంతటి వాడు చేతులు కట్టుకొని వెనక వరుసలో నిలబడితే రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలందరికీ నేను తెలియజేస్తున్నా, ఎగిరెగిరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన దళిత సోదరులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులు తలెత్తుకు తిరిగారు, శంషేర్గా తిరిగారు దళితులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఉప ముఖ్యమంత్రి నిలబడితే పనికిరాని మామూలు మంత్రులు కాళ్ళ మీద రెడ్లందరూ వరుసగా అందరూ ఆ రెడ్డి ఈ రెడ్డి ఓ రెడ్డి ఈ రెడ్లందరూ వరుసగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే చేతులు కట్టుకొని నీ బాంచెందోరా అని డిప్యూటీ సీఎం అన్నాడు. మొన్న ఈ మధ్య ఎక్కడో చూశాను నేను, అతను ఎవరు విశ్వరూపం ఎవరో అతను మినిస్టర్ అయ్యా కోనసీమ, అతని పేరండి పినిపే విశ్వరూప్, మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నారు, సీటు కూడా లేదు పాపం. మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఏ ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ ది క్యాబినెట్, బికాజ్ ఈ హేల్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్లో నుంచి వచ్చాడు కనుక, షెడ్యూల్డ్ క్యాస్ట్లో పుట్టాడు కనుక విశ్వరూప్ ముఖ్యమంత్రి గారి ముందు మోకాళ్ళు తండేస్తారంటారు వాడుక భాషలో మోకాలి తండా వేసి కూర్చొని అతను ముఖ్యమంత్రి దగ్గర వ్యవహరిస్తే చీచి అనిపించటంలా. సిగ్గుంటే అతను మంత్రి పదవి రాజీనామా చేసి పోవాలి విశ్వరూప్ అని అతను, కానీ అది లేదు. నీ బాంఛం ద్వారా అని అన్నీ విడిచి ఆయన దగ్గర మనటానికి, కాలం గడుపుకోవటానికి ఉన్నారు దళిత ఎమ్మెల్యేలు, దళిత మినిస్టర్లు, దళిత ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. బాధాకరంగా ఉంటుంది. అది గొప్పలు చెప్పుకుంటారు, చేసేది శూన్యం. ఇదే విశ్వరూపుని నేను అడుగుతున్నా, ఏమయ్యా మొన్న కోనసీమలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఆ జిల్లాకి అన్నప్పుడు ఆందోళన జరిగినాయి, ఇరుపక్షాలు ఘర్షణ పడ్డారు, కేసులు పెట్టారు. ఇప్పుడు కేసులు తీసేశారు. విశ్వరూప్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దిస్ క్వశ్చన్ ఇస్ టు యూ. దళితుల మీద పెట్టిన కేసులు తీశారా? ఏమీ ఆలోచన ఉండదా మీకు? అంటే అనకూడదు కానీ వాడుక పల్లెటూరు సిగ్గు శరం లేదురా వీడికి అంటుంటారు. సిగ్గు శరం ఓనం మానం చీము నెత్తురు ఏమీ లేవురా వీడికి అంటుంటారు. ఆ పక్షానికి చెందిన వారా మీరు? అవతల వాళ్ళ మీద కేసులను తీసేసి ముఖ్యమంత్రి దళితుల మీద కేసులు ఎందుకు తీరండి?